ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, ఆమెకున్నటువంటి బాధ మరి తగ్గాలని, మరి స్వస్థత పొందుకోవాలని ఆమె తనకున్నటువంటి ధనమంతా కూడా ఖర్చు పెట్టేసింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అయినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి మరి బాధ నివారణ కాలేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో మరణ పడకల మీదకి ఆమె వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె తనకున్నటువంటి రోగము నయం కావాలని ఆలోచన చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు గురించి ఆమె వింది. యేసు ప్రభువు చేసేటువంటి అనేకమైన గొప్ప కార్యాల గురించి ఆమె వింది. యేసు ప్రభు వారు అనేక మంది రోగులను బాగు చేస్తున్నాడని, అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్న విషయము ప్రభు వారి గురించి విని ఆమె ఎలాగైనా సరే ప్రభువు దగ్గరికి వెళ్ళాలని మనసులో నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చేసి, పిల్లరా, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతానని విశ్వాసం ఉంచి ప్రభువు దగ్గరికి వెళ్ళటం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు మరి జనసమూహంలో ఉండగా ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుందో, వెంటనే ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం. ఆమెన్. ప్రియ దేవుని పిల్లరా, మరి చూడండి, 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది రక్తస్రావ రోగంతో. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుందో, వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా ఆమె రక్తస్రావము ఆగినట్లుగా మనం చూడగలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభావము కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న ప్రభావం మనలోనికి వచ్చి మనల్ని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుందనే విషయము మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ వాక్య భాగం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ సమస్య ఏదైనా కావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఒకవేళ అనారోగ్యమా, కుదరని వ్యాధ, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక ప్రభు యందు విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా ప్రభువు మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడనే విషయము ఈరోజు దేవుడు మరి నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.